హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, ఈరోజు టమోటా రసం చేస్తున్నాను. ఇది అరకిలో టమోటాలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇది తీసుకొని ఇది నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలా, సన్నగా కోసి చూపిస్తాను. దాంట్లో ఏమేమి కావాలో చూడండి. ఇదిగోండి, జీలకర్ర, మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ కందిపప్పు, అన్నీ చిన్న చిన్న స్పూన్తో తీసుకున్నాను. కానీ బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఒక 2 ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ ఒక పెద్ద సైజు, కరివేపాకు, కొత్తిమీర. ఇది ఏంటంటే కొంచెం నానబెట్టుకొని సన్నగా కోసుకొని మిక్సీకి వేయాల. పసుపు, ఉప్పు 2 కలిపి, పసుపు, ఉప్పు, టమోటాలు 3 కలిపి మిక్సీకి కానీ వేసేస్తే మెత్తగా అయిపోద్ది. అప్పుడేమంటే ఇవన్నీ మీరు మిక్సీకి పట్టుకోవాలి. ఇవి ఈ 3 మిక్సీకి పట్టుకోవాలా. ఇవి ఫస్ట్ ఇవి వేసుకోవాలి. మిరియాలు ఇవి మొత్తం మిక్సీకి ఫస్ట్ సన్నగా బాగా పౌడర్ అంటే పౌడర్ కాదు, కొంచెం లావుగా పెట్టుకొని వేసుకోవాలా. దాని తర్వాత ఇది సన్నగా అయిపోయినాక దాని తర్వాత ఇది వేయండి. లేదు అది వేసుకున్నాక కొంచెం దంచి వేసుకుంటాము, కరేపాకు ఇంకా తెల్లగడ్డలు అనుకుంటే దంచి కూడా వేసుకోవచ్చు. లేదు మేము వేసుకోము, మాకు టైం సరిపోదు అనుకుంటే ఇవి కూడా మిక్సీకే వేసేస్తే తిరిగిపోద్ది. దాని తర్వాత చెప్తాను. ఇది చూడండి, ఇది కొత్తిమీర చూపిస్తానండి, ఎట్లా చేయాలో విధానం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమోటాలు కోసుకున్నాను. ఇదిగోండి, చింతపండు నానబెట్టుకున్నాను, పసుపు పొడి, ఉప్పు. చూడండి, ఫస్ట్ చింతపండు వేస్తున్నాను. కొంచెం చాలు, టమోటాలు కొంచెం ఎదగ వల్ల నీళ్ళు వేయవద్దు. ఇదిగోండి, పసుపు పొడి వేస్తున్నా, కొంచెం ఉప్పు వేస్తాను. చూడండి, ఉప్పు వేస్తాను. ఇదేమంటే మనం మిక్సీకి బాగా అంటే మెత్తగా నూరుకోవాలా. మెత్తగా నూరుకున్నాక చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే ఇంకా దీంట్లో చికెన్ కానీ ఫ్రై చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇది మిక్సీకి వేద్దాము. ఇది మిక్సీకి వేసి చూడండి, ఇవన్నీ మిక్సీకి జార్లు వేసుకున్నాను. ఇది జార్ తిప్పుకుందాము, చూపిస్తాను. ఇది కొంచెం మెత్తగా అయినాక చూపిస్తా. చూడండి, మిక్సీకి వేసుకున్నాను. ఇదిగోండి, మిక్సీకి వేసుకున్నాను. ఇదిగోండి కొత్తిమీర, ఇదిగోండి మిక్సీకి వేసుకు పెట్టుకున్న మసాలా. ఇది కడాయి పెట్టా, నూనె వేస్తాను. వేసి నూనె కాగినాక నూనె చూడండి, నూనె కాగింది. దాని తర్వాత మసాలా వేసాను, కొంచెం ఎర్రగా అవ్వాలా. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. టమోటాలు కానీ ఎండుమిరపకాయలు కానీ మీకు ఎట్లా కావాలో, మరిగింత కావాలంటే కొంచెం కిలో టమోటాలు తీసుకొని చేసినా ఇది రసం చెడిపోదు, బాగుంటుంది. వారం దాకైనా ఉంటుంది. ఇది కొంచెం తెరలించాలా, తెరలిస్తేనే చాలా టేస్ట్ కూడా వస్తుంది. పెట్టుకొని కొంచెంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకోలేమన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు కొంచెంగా. చూడండి, ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో రసం వేసేద్దాం. చూడండి, స్మెల్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. వేడి అన్నము, రసము. చూడండి, ఇలా రావాలా. దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకుందాము. మనం చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు, పల్చంగా కావాలంటే పల్చంగా పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా. ఉప్పు చూసి వేసుకోండి, నేను కొంచెం వేసాను ఉప్పు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ హెల్ప్ చేయండి. చూడండి, నేనైతే కొంచెమే చేశాను. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఇది కొంచెం తెరిలితే మూత పెట్టేద్దాం, కొంచెం తెరలిద్దాం. చూడండి, పొంగొచ్చింది. దీనికి కొంచెం కలిపెడతాము.
కొంచెం తెలితే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు చూద్దాం. ఉప్పు చాలా తక్కువ ఉంది, కొంచెంగా ఉప్పు వేస్తాను. చాలా బాగుంది, సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం వేస్తున్న ఉప్పు. తింటే మాత్రం ఫ్రెండ్స్ అస్సలు వదిలిపెట్టరు. సూపర్గా ఉంది. చూడండి, రెడీ. ఇంకా ఇది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.